तेलंगाना दिख न्यूज़ में अब तमाम के कदमी बढ़ते हैं खबर की जानिब। मिनिस्टर आदुरी लक्ष्मण ने किया एक इंसानी हमदर्दी वाला काम। बताया गया कि सिकंदराबाद यशोदा हॉस्पिटल में एक स्टूडेंट को करवाया शरीक। ना सिर्फ शरीक करवाया गया बल्कि 18 लाख रुपए तक के आने वाले अखराजात भी बर्दाश्त किए गए। जगत्याल धारूर में बताया गया कि एक चंद्रा नामी स्टूडेंट को शॉक लगा था, जिसकी वजह से वो 60% तक झुलस चुका था। बादशाह उसे दवाखाने में शरीक करवाया गया, लेकिन इलाज बराबर ना होने की शिकायत लेकर मिनिस्टर आदुरी लक्ष्मण के पास पहुंचाया गया, जिसके बाद फौरी तौर पर उन्होंने इस बच्चे को यशोदा हॉस्पिटल मुंतकिल किया, जहां पर उसका मुकम्मल इलाज किया गया। जिसके बाद अफराद ख़ानदान ने उनका शुक्रिया भी अदा किया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर ले। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। लक्ष्मण सार की इन्फॉर्म చేసిండు అందరూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేసింది సార్। యశోద హాస్పిటల్ 18 లక్షలు ఖర్చు అయింది, అది పెట్టుకున్నారు। ఇంకొకటి స్కిన్ గురించి ఉంది 21 డేస్, ఆ స్కిన్ గురించి కూడా ఆపరేషన్ చేయించాలని మేము కోరుకుంటున్నాం సార్। ఇప్పుడు ఎట్లా నా పేరు సంపత్ కుమార్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ దరూర్ క్యాంప్ యొక్క హాస్టల్ వార్డెన్। అయితే తేదీ 23 అక్టోబర్ 2005 సాయంత్రం రోజున అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పి పిల్లలు చెప్పారు। అది పిడుగుపాటుగా తగిలింది। ఆ పిడుగుపాటులో మన 8th క్లాస్ అబ్బాయి హిమేష్ చంద్రకి తీవ్ర గాయాల పాలయ్యాడు। అంటే అన్ని మంటలు అనుకున్నట్టుగా చెస్ట్ నుంచి కాళ్ళ వరకు కూడా అన్ని గాయాలైనాయి। వెంటనే మేము స్థానిక జగిత్యాల హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది। జగిత్యాలలో ఇనిషియల్ ట్రీట్మెంట్ మొత్తం ఆయింట్మెంట్ మొత్తం పెట్టారు। అయితే వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది। కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వీరిని వెంటనే నిమ్స్ హాస్పిటల్ తరలించాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే డిఎస్డిఓ రాజ్కుమార్ సార్ గారు మినిస్టర్ సార్ గారికి సమాచారం అందించి మినిస్టర్ సారు యొక్క పిఏ గారి సహకారంతో మేము యశోద హాస్పిటల్లో చేర్పించడం జరిగింది। ఆ రోజు మినిస్టర్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క పిఏ షిండే గారు ఇద్దరు మాకు రాత్రంతా మాతోనే ఉండి అన్ని రకాల వైద్య సహాయం అందించాలని చెప్పి హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఆ రోజు బెడ్ లేకపోయినా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి బెడ్ అరేంజ్ చేసి మమ్మల్ని అడ్మిట్ చేయించడం జరిగింది। దీనికి వెంటనే నెక్స్ట్ డే అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్పందించి హాస్పిటల్కి వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ హిమేష్ చంద్రకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వం భరిస్తుంది, మన ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సహకారాలు అందిస్తాం, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తాం, ది బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది। మంత్రి గారు చెప్పిన ప్రకారమే హాస్పిటల్లో మంచి నాణ్యమైన ట్రీట్మెంట్తో మన ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడ్డారు। ఈరోజు హిమేష్ చంద్ర ఇంత తొందరగా రికవర్ అయిందంటే దానికి కారణం మన డిఎస్డిఓ మరియు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ప్రత్యేక చొరవ। మంత్రి గారు ప్రత్యేకంగా కేర్ తీసుకొని ప్రతిరోజు హిమేష్ చంద్ర యొక్క హెల్త్ బులెటిన్ వాకప్ చేస్తూ ఉండేవారు। అలాగే మన ఎస్డిడి డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ గారు, అదేవిధంగా ఏడీ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది। అలాగే ఎస్డిడి కమిషనర్ మేడం క్షితిజా మేడం కూడా వెంటనే మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి హిమేష్ చంద్ర వాళ్ళ యొక్క పేరెంట్స్తో మాట్లాడి అన్ని విధాలుగా మన డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందిస్తామమ్మా అని చెప్పి వారికి ధైర్యం చెప్పడం జరిగింది। మేము మా యొక్క ఎస్డిడి డిపార్ట్మెంట్ యొక్క ప్రోద్బలం మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క పూర్తి సహకారం అందించడం వలన ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడి ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాడు। ఈరోజు హిమేష్ చంద్ర డిశ్చార్జ్ అవుతున్నాడంటే దానికి కారణం మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అని చెప్పి చెప్పవచ్చు। థ్యాంక్ యూ। ఇప్పుడు తర్వాతనే లక్ష్మణ్ కుమార్ గారు మనకు పేరెంట్స్కి హాస్పిటల్ యాజమాన్యానికి చెప్పడం జరిగింది ఈ ఇన్సిడెంట్కి అంటే అబ్బాయికి ఎటువంటి ఖర్చులు ఎన్ని లక్షలైనా సరే ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మన లక్ష్మణ్ కుమార్ గారు హామీ ఇవ్వడం జరిగింది। దాని ప్రకారమే ఇప్పటి వరకు జరిగిన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది। అన్నిటిని కూడా హాస్పిటల్ యాజమాన్యానికి చెల్లించారు। ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది। అలాగే దీని తర్వాత 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒకవేళ అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। థ్యాంక్ యూ। ఈ పూర్తి వివరాలు అబ్బాయి తల్లిదండ్రులు సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వివరించడం జరిగింది। నేను పూర్వపరాలకు వెళ్ళడం లేదు, కానీ
అబ్బాయి హితేష్ చంద్రకు జరిగినటువంటి మామూలు అది గాయం కాదు, పిడుగుపాటు, ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి సంఘటన అది ఎవరి తప్పిదం కాదు. అలాంటి సంఘటనకు తక్షణమే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్ రాజ్కుమారు వెంటనే మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకురాగానే మానవతా దృక్పథంతో డబ్బు ముఖ్యం కాదు, అబ్బాయి ప్రాణం ముఖ్యమని చెప్పి వెంటనే ఖరీదైన మనం అతని జీవితాన్ని నిలబెట్టే ఖరీదైన వైద్యాన్ని అందిస్తామనేది యశోద హాస్పిటల్కి తీసుకురామని చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్సలు జరిగినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులైనా ఎంత ఖర్చు అయినా అని మీరు చూడకండి అని 5 సార్లు మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు 5 సార్లు ఇక్కడికి రావడము, ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడడము, ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులను కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన నేను అనుకుంటా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చరిత్రలో 18 లక్షలు కట్టినటువంటి మొదటి సంఘటన నేను అనుకుంటున్నా. ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఒకవేళ జరిగితే కూడా అనుకోకుండా ఈ మంత్రి గారు ఉన్నంత కాలము హాస్టల్ విద్యార్థులకు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒక భరోసా మంత్రి గారు కల్పించారు. ఈ అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ సంఘటన తర్వాత మన కమిషనర్ చిత్ర మేడం తక్షణమే లీవ్లో ఉన్నప్పుడు కూడా వారు రావడం, వారితో పాటు అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ సార్ రావడము, ఇతర సిబ్బంది కూడా రావడము, అబ్బాయి తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళ అబ్బాయి తండ్రి వారం రోజుల క్రితమే సంఘటనకు వారం రోజుల క్రితమే గల్ఫ్ దేశానికి లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడం జరిగింది. మళ్ళీ రిటర్న్ డబ్బులు కూడా అప్పులు చేసి రావడం జరిగింది. అబ్బాయి కోసం ఆ తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతున్న సందర్భంలో వారికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి మంత్రి గారు, తర్వాత అదేవిధంగా కమిషనర్ మేడంకు ఇతర ఉన్నతాధికారులు కూడా మా అసోసియేషన్ తరఫున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద మాట మాది మధ్య నా కొడుకు 23 అక్టోబర్ 23 ఇన్సిడెంట్ జరిగింది. పిడుగుపాటు షార్ట్ సర్క్యూట్ నెట్లైన్స్ పిడుగుపాటు అని సో దానివల్ల పూర్తిగా 65% తర్వాత డిఎస్డిఓ రాజ్కుమార్ సార్ స్పందించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సార్ అక్కడి నుంచి అడ్లూరు లక్ష్మణ్ సార్కు ఇన్ఫార్మ్ చేసి మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ తీసుకెళ్ళి సార్ అక్కడ డాక్టర్లు అక్కడి నుంచి వాళ్ళ సలహా సూచనల మేరకు ఇక్కడ కాదు యశోద అడ్మిట్ తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యింది సార్. వెంటనే అడ్లూరు లక్ష్మణ్ సార్ స్పందించి ఎంత ఖర్చు అయినా కానీ అబ్బాయి బాగుండాలని ఏదో యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించడం ఈరోజు నిలబడంటే అడ్లూరు లక్ష్మణ్ సార్ నా కొడుకును బతికించారు సార్. నాకే సంతోషం. నా జీవితాంతో నేను 18 లక్షలు అబ్బాయి 18 లక్షలు ఖర్చు పెట్టిన కొడుకును బతికి సార్ తదుపరి ఇంకొక ఆపరేషన్ జరిగింది. అది కూడా సహకరించగలదు. సార్కు డెవలప్మెంట్ ఆఫీసర్లు పేరు ధన్యవాదాలు సార్. మీరు మంత్రి దృష్టికి తీసుకెళ్లారా? మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు సార్. ఎస్డి డెవలప్మెంట్ ఆఫీసర్ దయచేసి నా కొడుకు నాకు దక్కింది సార్. ప్లస్ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకటి ఉంది సార్, స్కిన్ వేస్తాను సార్. అన్న తర్వాత వచ్చి మళ్ళీ 25 డేస్లో ఒక చర్మం సర్జరీ చేయాలి, ప్లాస్టిక్ సర్జరీ అంటారు సార్. దానికి కూడా సార్ దయచేసి వాళ్ళ పాదాలు నమస్కారం పెట్టి కోరుకుంటుంటే కొడుకు ఇంకొకటి ఇంత ఖర్చు చేసి సార్ ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు సార్. అది కూడా దయచేసి సార్ పేరు కూడా చెప్పుకుంటుంది ఆయన సహాయం చేయగలరు. రైట్.